నమస్కారం. పిఎంసి ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఈ రోజు టాపిక్ జిఎన్ఎం థెరపీ గురించి మనకు వివరించడానికి ప్రముఖ జిఎన్ఎం థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారు, ఈరోజు మన టాపిక్ జిఎన్ఎం థెరపీ. అసలు జిఎన్ఎం థెరపీ అంటే ఏంటండి? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జిఎన్ఎం థెరపీ అంటే ఇది డ్రగ్లెస్ థెరపీ యాక్చువల్గా. ఓకే. దీంట్లో డ్రగ్స్ అవసరం లేదు, మెడిసిన్స్ ఏం అవసరం లేదు. ఓకే. ఆయుర్వేదంలో ఆయుర్వేద మెడిసిన్స్ వాడతారు, హోమియోపతిలో హోమియోపతి మెడిసిన్స్ వాడతారు, మోడర్న్ మెడిసిన్లో వాడతారు. కానీ జిఎన్ఎం థెరపీలో దెర్ ఇస్ నో మెడిసిన్. ఓకే. దీన్ని మందులతో పని లేదు, నో మెడిసిన్స్ ఎట్ ఆల్. ఓకే. అంటే ఏ స్టేజ్లో కూడా మందులు ఏ స్టేజ్లో కూడా మెడిసిన్స్ అనేవి జిఎన్ఎం థెరపీలో వాడరు. ఓకే. దీన్ని డ్రగ్లెస్ థెరపీ అని కూడా అంటారు. ఓకే. అయితే జిఎన్ఎం అంటే ఏంటంటే జర్మన్ న్యూ మెడిసిన్ అంటారు. ఓకే. పేరులో మెడిసిన్ ఉంది కానీ థెరపీలో మెడిసిన్ లేదు. ఓకే. అంటే దీన్ని జర్మన్ డాక్టర్ హ్యామర్ గారు అని ఆయన కనిపెట్టారు. అందరికీ తెలిసిందే, కాకపోతే వీరు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ మనకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మనందరికి తెలిసిందే, ఫాస్టింగ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటనేది. బట్ దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు జపాన్ సైంటిస్టు. సో అందువల్ల వారికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఓకే. అయితే వీరి జీవితంలో ఏమైందంటే బేసికల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్సే. ఈ హ్యామర్ గారు ప్రాక్టీస్ చేస్తూ చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఓకే. అలాంటి ఈ డాక్టర్ హ్యామర్ గారు తన సొంత కొడుకు, ఒకడే కొడుకు ఆయనకి, ఇంటర్మీడియట్ ఏజ్లో ఆ పిల్లవాడిని వేరే దుండగులు ఏదో పని మీద వాళ్ళు పరిగెత్తుతూ ఏదో కారణం చేత మొత్తానికి ఇతన్ని చంపాలని వాళ్ళ ఉద్దేశం కాదు, కానీ అకారణంగా అతన్ని చంపేశారు. ఓకే. గాయాలైనవి, తండ్రి ఒళ్ళోకి వచ్చేసాడు. తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కొన్ని గాయాలైనవి. కొద్ది రోజుల తర్వాత అబ్బాయి చనిపోయాడు. ఓకే. అబ్బాయి చనిపోయిన తర్వాత ఆయన పదే ఆలోచించేవాడు, నా బిడ్డ ఏం పాపం చేశాడని. ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఏ రకమైన హాని చేయలేదు, అయినా సరే నా బిడ్డ ఎందుకు అకారణంగా చనిపోయాడు, ఓకే, ఎందుకు వీళ్ళు చంపారు, వాళ్ళకి శత్రువు కాదు, వాళ్ళెవరో వీడికి తెలియదు, వీళ్ళేటో వాళ్ళకి తెలియదు, ఇలా చనిపోవడం ఏంటి అని పదే ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ బాధపడుతూ ఉండేవాడు సమయం దొరికినప్పుడల్లా. కొద్ది నెలల తర్వాత ఆయనకి టెస్టికల్ క్యాన్సర్ వచ్చింది. ఓకే. డాక్టర్ గారికి హేమర్ గారికి. సో ఆయన ఏం ఆలోచించాడు, నా లైఫ్ స్టైల్ బాగుంది, నా టైం టేబుల్ బాగుంది, నా దినచర్య బాగుంది, సిస్టమేటిక్గా ఉన్నాను, బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, నా క్యాన్సర్ రావడం ఏంటి. ఓకే. అయితే ఇక్కడ మోడర్న్ మెథడ్స్లో ఏమైందంటే రీసెర్చ్లో జనరల్గా క్యాన్సర్ అనే కాకుండా చాలా వరకు క్రానిక్ డిసీజెస్కి రూట్ కాజ్ అంటే అన్నోన్ అని ఉంటుంది బుక్స్లో. ఓకే. రూట్ కాజ్ అన్నోన్, సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ప్రతి క్రానిక్ డిసీజ్, క్యాన్సర్ ఏదన్నా కానీ దాన్ని ఒక సిండ్రోమ్ కింద చెప్తుంటారే తప్ప అది ఎందుకు వచ్చింది, అది బ్యాక్టీరియా వలన వచ్చేది కాదు, వైరస్ వలన వచ్చేది కాదు, వేరే ఏ రకమైన దీనివల్ల వచ్చేది కాదు. ఎందుకు వచ్చిందో ఎవరు చెప్పలేరు, కానీ జనరల్గా దానికి ఉన్న సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేయడం. అయితే గడ్డ వస్తే గడ్డ కోసేయడం, మళ్ళీ వస్తే మళ్ళీ కట్ చేయడం, లేకపోతే కీమోథెరపీ ఇవ్వడం, రేడియేషన్ ఇవ్వడం, ఇలా చేస్తుంటారు. బట్ ఇవేవి రైట్ మెథడ్స్ కాదు. ఎందుకంటే రూట్ కాజ్ ఏంటో తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తే మనం సరి న్యాయం చేయలేం. సో ఈ హ్యామర్ గారు ఆలోచించింది ఏంటంటే, నాకు ఇంతకాలంలో లేని ఈ క్యాన్సర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యొచ్చు, ఎందుకు స్టార్ట్ అయ్యొచ్చు ఏంటని ఆలోచిస్తుంటే వాళ్ళ బాబు గురించి ఆయన టెన్షన్ బాధపడుతున్న దగ్గర నుంచే అతనిలో లోపల బయాలజికల్గా చేంజెస్ వచ్చినట్టు, ఓ రోజు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఒకసారి సరిగ్గా తినకపోవడము, ఒక్కోసారి ఆకలి సరిగ్గా లేకపోవడము, ఒక్కోసారి మానసికంగా సంతోషంగా లేకపోవడము, కొన్ని ఫ్రెండ్స్ మీటింగ్స్లో కలవకపోవడము, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్కి వెళ్ళకపోవడము, కొన్ని ఫంక్షన్స్కి ఆయన అవాయిడ్ చేయడము, ఇవన్నీ ఆయన మార్పులు గమనించారు. గమనించి ఓ మా అబ్బాయి గురించి నేను దిగులు పడుతున్నప్పటి నుంచి ఈ లోపల ఏదో మార్పు జరిగి నాకు ఈ టెస్టికల్ క్యాన్సర్ వచ్చింది. టెస్టికల్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే, టెస్టికల్ అనేది స్పెర్మ్ డెవలప్ అవుతుంది అక్కడ. సో దట్ ఈస్ కాజ్ ఫర్ వాళ్ళ బాబు పుట్టడానికి స్పెర్మ్ కారణం కాబట్టి, రూట్ కాజ్ అది కాబట్టి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యి ఆయనకి టెస్టికల్ క్యాన్సర్ వచ్చేసింది. సో దాని తర్వాత ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ఇది నిజమేనా, ఇదే కారణమా, ఇంకేదైనా కారణమా. సో ఆయన క్యాన్సర్ పేషెంట్లు ఉన్న దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఈ క్యాన్సర్ పేషెంట్లు చాలామంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో రోజు ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రాకముందు ఒక 6 months క్రితం, ఒక 1 year క్రితం ఏమన్నా షాక్ జరిగిందా, ఓకే, మానసిక సంఘర్షణ ఏమైనా జరిగిందా అనేది ఆయన పరిశోధిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వారు పడ్డ ఘర్షణకి వారికి వచ్చిన జబ్బుకి సంబంధం ఉంది. ఓకే. సో దాన్ని ఆయన ఎలా చేశారంటే బ్రెయిన్ స్కాన్ చేసేసి బ్రెయిన్ ఎంఆర్ఐ అవి తీసుకొని దాంట్లో ఇమేజెస్ని బట్టి ఏ సెంటర్ అక్కడ ఎఫెక్ట్ అయిందనేది అందులో కనిపిస్తుంది. దానికి అది మెయింటైన్ చేసే సిస్టమ్ దగ్గర ఎఫెక్ట్ అవ్వడం. ఓకే. ఇప్పుడు కిడ్నీస్ని మెయింటైన్ చేసే సిస్టమ్ ఒకటి, రెస్పిరేటరీ సంబంధించి, ఎస్క్రేటరీకి సంబంధించి ఓ సిస్టమ్ బ్రెయిన్లో ఉంది అనుకుందాం. బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్ అని, సెరిబ్రమ్ అని, సెరిబెల్లం అని, హిప్పో క్యాంపస్ అని, అమెగ్డాల్ అని, ఇలా కొన్ని సెంటర్స్ ఉంటాయి. కొన్ని మూమెంట్స్కి, కొన్ని మెమరీకి, కొన్ని లెర్నింగ్కి, కొన్ని కంపాషన్కి, కొన్ని మైండ్ఫుల్నెస్కి హెల్ప్ అవుతాయి. బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఒక ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఈ ఎమోషను బ్రెయిన్లో ఏ సెంటర్కి ఎఫెక్ట్ కొట్టిందో దాన్ని బట్టి అది మెయింటైన్ చేసే సిస్టమ్ అది డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది. అది బ్రెస్ట్ కావచ్చు, యుట్రస్ కావచ్చు, స్టమక్ కావచ్చు, లంగ్స్ కావచ్చు. దానికి సంబంధించిన సెంటర్ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో అక్కడి నుంచి అది మెయింటైన్ చేసే ఆర్గాను ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అంటే క్యాన్సర్ రిలేటెడ్గా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఎనీ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది? మొదట డిస్టర్బెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ డిస్టర్బెన్స్ స్వల్పకాలికం, అక్యూట్ అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ సిక్ ఉంటుంది పిల్లలకి, హాస్టల్కి వెళ్తారు, కొద్ది రోజులు మీ అబ్బాయి జ్వరం వచ్చిందండి అంటారు. ఏమనంటే ఇంట్లో అమ్మ గుర్తొస్తుందని బెంగ. సో అదొక సిక్నెస్, దానికి మెడిసిన్ అవసరం లే, ఒక రైట్ కౌన్సిలింగ్ ఇస్తే తగ్గిపోతుంది. అదే తను ఊహించని ఏజ్లో ఊహించని విధంగా తల్లి తన కళ్ళ ముందు చనిపోవడము, యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటివి జరిగాయి అనుకోండి, అది మెంటల్ షాక్ కింద, ట్రామా కింద అయిపోయి తను స్లోగా అలా దిగులు పడడంతో క్యాన్సర్ లాగా డెవలప్ అవుతుంది. ఓకే. సో ఈ రకంగా ఏమవుతుందంటే పర్సన్ టు పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి మానసిక బలం బట్టి ఉంటుంది, మానసిక స్థితిని బట్టి ఉంటుంది ఇమ్యూనిటీ అనేది. సో కొందరు సంఘటనలు అందరూ అన్ని రకాలుగాను తీసుకోలేదు. అవును, 100%. కొందరికి అవమానం జరిగితే అవమానించిన వాళ్ళకి ఆన్సర్ చెప్పాలని పట్టుదలగా గట్టిగా తను ఏదైనా ఉపన్యాసం ఇస్తున్నాడు, స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, ఫ్రైట్ ఉండొచ్చు, పొరపాటు మాట్లాడచ్చు, మాట్లాడితే దానికి అవమానంగా నవ్వారని చెప్పేసి కొందరు సిగ్గుపడుతూ బాధపడతారు. కొందరేమో ఇంకా బెటర్ ప్రిపేర్ అయ్యి ఇది కూడా గెలవాలి అని చెప్పేసి వస్తారు. దాన్ని బట్టి వీళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం అనారోగ్యం అని ఆధారపడి ఉంటుంది. ఓకే. మానసిక సంబంధమై వచ్చే జబ్బులు తగ్గించడం చాలా కష్టం. రూట్ కాజు మనకు వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల్లో హైయెస్ట్ థింగ్ క్యాన్సర్ అనుకుంటే, ఆ తర్వాత బీపీ, హైపర్ టెన్షను, థైరాయిడ్, షుగరు, బ్యాక్ పెయిన్, మైగ్రేను, మోకాలు నొప్పులు, భుజాల నొప్పులు, ఇవే జనరల్గా మనకు ఆర్థరైటిస్ ఇలా వస్తుంటాయి. ఐబిఎస్, గ్యాస్ ట్రబుల్, అల్సర్స్ ఇలా వస్తుంటాయి. సో వీటన్నిటికీ 20% ఏమో కామన్ కొన్ని రీజన్స్ ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఒక 20% ఎఫెక్ట్ అవుతుంది. మెజారిటీ ఏంటంటే మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మైండ్ షాక్, దీన్ని మనం చాలామంది జనరల్గా అశ్రద్ధ చేస్తుంటారు. ఒక మనకు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఇమ్మీడియట్ కేర్ తీసుకుంటాం, ఆ ముళ్ళు తీసేదాకా నిద్రపోలేం, నడుస్తుంటే ఇబ్బంది తెలుస్తుంటుంది. కానీ ఆ రోజు మనం కోపపడ్డా, ఎవరైనా వ్యక్తుల్ని మనం అనుకోవడం మాట అన్నా సరే దాని గురించి పెద్ద రియలైజేషన్ అవ్వం. అయితే సమర్థించుకుంటారు, లేదంటే రియలైజేషన్ అవ్వడం చాలా తక్కువ. అందువల్ల ఈరోజు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి హ్యామర్ గారు ఏం చెప్తారంటే, డాక్టర్ హ్యామర్ గారు ఏం చెప్తారంటే, మన బాడీకి ఒక సిస్టమ్ ఉంది, పగలు రాత్రి ఎలాగో, అది ఆక్యుపెంచర్ ఇన్ అండ్ యాంగ్ అంటారు. ఈ బాడీకి పగలు ఎలా ఉండాలి, రాత్రి ఎలా ఉండాలి, సింపథిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ అనేసి మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయి నర్వస్ సిస్టమ్స్లో. దాంట్లో సింపథిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మనం యాక్టివ్గా ఉండడానికి, పనులు చేసుకోవడానికి, పరిగెత్తడానికి, నడవడానికి, వీటన్నిటికీ సింపథిక్ నర్వస్ సిస్టమ్ బాగా కాన్సన్ట్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది డే టైం బాగా యాక్టివ్గా ఉండాలి. అది యాక్టివ్గా ఉంటే మనకు బ్రీతింగ్ రైట్ సైడ్ జరుగుతుంది. ఇది యోగాలో చెప్తుంటారు. అన్నీ ఒకదానికొకటి ఇంటర్కనెక్టెడ్, న్యాచురల్ మెథడ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే అన్నీ ఒకదానికొకటి ఇంటర్కనెక్టెడ్, అన్ని 5 ఎలిమెంట్స్ బేస్ మీద పనిచేస్తుంటుంది. సో ఆ రకంగా అయ్యేసరికి ఏమవుతుంది, వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది మానసికంగా. పగలు కూడా పనిచేసేటప్పుడు సింపథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉందనుకోండి, ఓకే బాగానే ఉంటుంది. బట్ ఇదే ఇంటికి వచ్చాక సాయంత్రం సన్సెట్ అయిన తర్వాత రిలాక్స్ అవ్వాలి, దానికి పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది.
ఈ పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ని ఇంకొక పేరు రిలాక్స్ నర్వ్ సిస్టమ్ అని. రిలాక్స్ అవుతుంది, రెస్ట్ అవుతుంది, రెస్ట్ తీసుకునేది. హార్ట్ బీటు కొంచెం నార్మల్ చేస్తుంది, ఇంకా నార్మల్గా ఉంటుంది. హైపర్ స్థాయి నుంచి హైపో స్థాయికి వచ్చేస్తాయి అన్ని. కొంచెం డైజెషన్ బాగుండడం, నిద్ర బాగా రావడానికి వాతావరణం అనుకూలంగా ఉండడం, బాడీ మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఈ పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. కానీ సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ, టీవీలు చూసుకుంటూ, ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ డల్ అయిపోయి మళ్ళీ అప్పుడు సింపథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయ్యేసరికి వీళ్ళకి హైపర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, రిలాక్సేషన్ ఉండదు. ఓకే. సో అందువలన మనం ఈ సర్కేడియన్ రిథమ్ అంటారన్నమాట. ఈ బాడీకి ఉన్నటువంటి మెకానిజాన్ని అర్థం చేసుకొని పగలు పని చేసుకోవాలి, రాత్రి రెస్ట్ తీసుకోవాలి. ఈ రెస్టింగ్ మెథడ్ కంఫర్ట్గా మనం ఫాలో అయితే చాలా వరకు స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. లైక్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి రావు. కానీ మనం లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడంతో మానసికంగా కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు ఎన్నో చూస్తుంటాం. మన కళ్ళ ముందు అందరు చనిపోతుంటారు, పుడుతుంటారు అనే సత్యం తెలిసినప్పటికీ తన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనేసరికి మనిషి గందరగోళం అయిపోతాడు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, బ్యాంక్ ఎంప్లాయ్ అయినా, 55 years ఉంటాయి. పాపకి ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయింది. అయితే ఆయన వచ్చే రోజు నా దగ్గర మాట్లాడుతూ ఏడుస్తున్నాడు, ఏం చెప్పకుండా ఏడుస్తున్నాడు ఆయన. ఏంటి స్వామి అంటే, మా ఫాదర్ రీసెంట్గా చనిపోయారు సార్, నేను అనాథని అయిపోయాను అంటాడు. అంత ఏజ్లో 55 years ఏజ్లో. అంటే తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత నిర్వర్తించాక ఇతను ఒక బిడ్డకి తండ్రి అయిన తర్వాత వరి కావాల్సిన అవసరం లేదు. కానీ అతని మైండ్ ఎంత వీక్గా ఉందంటే ఆ వయసులో సెన్సిటివ్, అప్పటికే ఆయన చనిపోయి 1 month అయిపోయింది. సో ఈ రకంగా మానసిక స్థితులను బట్టి మన ఆరోగ్యం అనేది ఎక్కువ ఆధారపడి ఉంటుంది. 80% మన క్రానిక్ డిసీజ్కి రీజన్ ఏంటి అంటే మానసిక స్థితి. ఓకే. సో ఇటువంటి సంఘటనలు ఏమీ జరగలేదు, ఆరోగ్యపరంగా బాగానే ఉన్నారు, అయినా క్రానిక్ డిసీజ్ వచ్చిందంటే ఏంటి రీజన్ అయి ఉంటుంది? ఒకటి, వాళ్ళు బాగా వీక్గా ఉండడం, ఓకే, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, లేదా తీసుకునే ఫుడ్లో కెమికల్ పొల్యూషన్ ఎక్కువ ఉండడము, జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, బేసిక్గా వాళ్ళ లోపల ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉండడము, ఎనిమిక్గా ఉంటారు, ఫిమేల్స్లో కొందరు బాగా వీక్గా ఉంటారు, రక్తం బాగా తక్కువ ఉండకపోవడము, ఏదైనా యాక్సిడెంట్ జరిగి కొన్ని పర్టికులర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వడము, ఇలాంటి రీజన్స్ రేర్ రీజన్స్ ఇవి. అంటే 20% ఇవన్నీ 20%లో వస్తాయి. 80% మెయిన్ వీటిలో వస్తాయి. అంటే మనము జీఎన్ఎం థెరపీ నాన్ మెడికల్ పీపుల్ కెన్ ఆల్సో ప్రాక్టీస్. మన ఇంట్లో చెప్పాలంటే ఇంకా తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి చాలా థెరపీస్ అవైలబుల్గా ఉన్నాయి, మరి ఈ జిఎన్ఎం థెరపీని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటారు అసలు? అవును, అన్ని థెరపీలో దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు హీలింగ్ చేసేవాళ్ళు ఎవరికి హీల్ చేస్తారు? మానసికంగానో శారీరకంగానో డిస్టర్బ్ అయిన వాళ్ళని హీల్ చేస్తుంటారు. ఎక్కువ మైండ్ రిలేటెడ్ వాళ్ళకి, డిప్రెషన్, టెన్షన్ ఉన్న వాళ్ళకి హీల్ చేస్తుంటారు. అలాగే ఆకుపెంచర్లో వాళ్ళకి ఏదన్నా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు తగ్గించిన ఆకుపెంచరిస్టులు. అలాగే మెడిటేషన్, యోగా చెప్పే వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వింటారు. ఏదన్నా అన్నిటికీ పరిష్కారం మెడిటేషన్ ఉంది కాబట్టి ఒక పిల్లవాడు వచ్చేసి లేదా ఒక పెద్ద ఆయన వచ్చేసి నా భార్య చనిపోయింది, పిల్లవాడు చనిపోయాడు యాక్సిడెంట్లో, నేను ఒక్కని బ్రతుకున్నాను, నాకు చాలా దిగులుగా ఉంది అంటే, సరే కూర్చో మెడిటేషన్ చేయి, శ్వాసను గమనించంటే అవ్వదు కదా. వాళ్ళకి కొద్దిగా కౌన్సిల్ చేయాలి, ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. సో అందుకోసం ఈ ప్రత్యేక థెరపీని మన తల్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే. ఓకే. ఏ విధంగా అంటే మన పుట్టిన దగ్గర నుంచి, మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి జారి కింద పడ్డాం అనుకోండి, ఎవరు నవ్వితే మనకు బాధ అనిపిస్తుంది. తల్లి ఏమంటది, ఏం కాదమ్మా, నడుస్తున్నావు, బాగా పరిగెత్తున్నావు, అప్పుడప్పుడు పడిపోవడం అనేది సహజం, దాని గురించి వరి కావు, సపోర్ట్ చేయదు. అట్లా ధైర్యం ఇస్తారు. అట్లా అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మగారు, ఆవిడ హట్లో వాళ్ళు ఏదో చేపలు పట్టుకుని పని చేసుకునే స్థితిలో ఉన్నప్పటికి కూడా తన బిడ్డని స్కూల్ నుంచి రిజెక్ట్ చేశారని తెలిసి కూడా ఆవిడ ఏమని చెప్పింది బిడ్డకి, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు, నువ్వు బాగా చదువుకో, ఇంకా ఇలాగలాగానే ఆవిడ మోటివేట్ చేస్తుంది. చాలామంది జీవితాల్లో మనం చూస్తే పెద్దవాళ్ళు సాధించిన వాళ్ళు, మా అమ్మ చిన్నప్పుడు నాకు ఇలా చెప్పింది, అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను, లేదా మా తాత ఇలా చెప్పారు, మా అమ్మమ్మ ఇలా చెప్పారు. సో అది జిఎన్ఎం థెరపీ. అంటే వాళ్ళు కౌన్సిల్ చేసినప్పుడు కొంచెం చూడండి, మెల్లకన్ను ఉందనుకోండి, అందరు ఎగతాళిగా నవ్వుతుంటే అమ్మ ఏమంటారు, అదృష్టం అంటారు. వాస్తవానికి అదృష్టం ఏం కాదు, వాడిని కన్సల్టేట్ చేయడం కోసం అదృష్టం అంటారు. అలాగే కొందరు పన్ను మీద పన్ను ఉంటుంది, నవ్వితే విచిత్రంగా ఉంటుంది. కొందరు అది ఎప్పుడైతే పాజిటివ్ చూడడం మొదలు పెడతారో అందంగానే ఉంటుంది. వాడు వచ్చి అందరు నా ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తున్నారు, నీకు పన్ను మీద పన్ను ఉంది అంటే, అది అదృష్టం రా అంటారు. ఇది అదృష్టమా అని చెప్పేసి అందరు వాడిని స్పెషల్గా చూస్తారు. సో ఈ రకంగా మనకి జిఎన్ఎం థెరపీ అనేది మన తల్లి దగ్గర నుంచి
మన క్లోజ్ రిలేషన్స్ దగ్గర నుంచి, మన తండ్రి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. నెమ్మది మన టీచర్స్ మార్కులు తక్కువ వచ్చాయి, పిల్లవాళ్ళు ఫియర్ డెవలప్ అయింది, నిద్ర పట్టట్లేదు, నత్తి వచ్చేస్తుంది, చదువుకునే గుర్తుండట్లేదు, ఎగ్జామినేషన్ ఫియర్ ఏర్పడిపోయింది, మైగ్రేన్ వచ్చేసింది. వాడు బాగా చదువుతాడు, కంగారుగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాడు. తర్వాత చూస్తే ఆ క్వశ్చన్ ఒక రకంగా ఉంటుంది, వీడి ఆన్సర్ ఒక రకంగా ఉంటుంది. ఆ క్వశ్చన్లో కొంచెం ఏదో చిన్న ఇది ఉంటుంది, అది అర్థం చేసుకోలేక ఇతను బ్లైండ్గా రాసేసాడు. లాస్ట్ చూసుకునేసరికి అరే నేను రాంగ్ రాసాను, 10 మార్క్స్కి వచ్చానని చెప్పేసి అప్పుడు టెన్షన్ పడతాడు, అప్పుడు వామిటింగ్ వస్తుంది. ఓకే. అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు వాస్తవాన్ని. తను తప్పు రాశాడు కానీ తన మీద తనకి అసహ్యంగా డైజెస్ట్ చేసుకునే లేకపోయేసరికి ఫుడ్ ఏది వామిటింగ్ అవుతుంది, మనకి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వామిటింగ్ అవుతుంది. ఇక్కడ మైండ్ పాయిజన్ అయిపోయింది, తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఒక వాస్తవాన్ని, కాబట్టి వామిటింగ్ చేసేసుకుంటాడు. అలాగా రిపీటెడ్గా టెన్షన్ పెరిగే కొద్దీ ప్రాపర్ కౌన్సిలింగ్ లేకపోతే మైగ్రేన్ డెవలప్ అవుతుంది. సో మైగ్రేన్ వచ్చినా, ఐబిఎస్ వచ్చినా, బీపీ, షుగరు, లో బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా మైండ్ రిలేటెడే ఎక్కువ. ఫిజికల్ రిలేటెడ్ ఇందా మనకున్నట్టు వెయిట్ తక్కువ ఉండడం, బాగా ఎనిమిక్గా ఉండడం, ఇలాంటి కారణాల చేత వస్తుంటుంది అన్నమాట. ఓకే. మరి ఈ జిఎన్ఎం థెరపీ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందండి? ఇప్పుడు ఆలోచనలు కట్టడి చేయడం అనేది మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఓకే ఇది వాస్తవం అనేది వాళ్ళు గ్రహిస్తారు, కానీ మానసికంగా స్ట్రాంగ్గా లేని వాళ్ళు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో జిఎన్ఎం థెరపీ అనేది అసలు ఎవరికి పర్టికులర్గా ఉపయోగం? ముందు ఎక్కువగా పిల్లలకండి. ఓకే. పిల్లలకి ఇప్పుడు అందులో మన సౌత్ ఇండియాలో పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రెషర్ ఎక్కువ, పేరెంట్స్ కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ ఇస్తుంటారు. స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా గతంలో ఉన్నట్లేదు. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు అలా లేదు. అపార్ట్మెంట్లో స్కూల్స్ పెడుతున్నారు, గ్రౌండ్స్ లేవు, ఆటలు లేవు, గేమ్స్ లేకపోవడం, కల్చరల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఓటమిని ఎలా ఎదుర్కోవడం వాళ్ళకి తెలియదు, అంత కాంపిటీషన్ మైండ్. సో అందువల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువ ఉపయోగపడుతుంది. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఏంటంటే మాకన్నా మా బిడ్డ బాగా చదువుకోవాలి, అందరి ఇంటెన్షన్ మంచిదే, వాడిని బయటికి ఆడుకోనివ్వకుండా, కల్చరల్ యాక్టివిటీస్కి వెళ్ళనివ్వకుండా, ఎవరిని కలవనివ్వకుండా, అసలు ఆ పిల్లవాడి ఐక్యూ లెవెల్స్ ఏంటో ఈవిడ ఆనందం, ఈవిడికి డాక్టర్ అవ్వాలంటే వాడిని డాక్టర్ చేయాలి, ఆవిడకి ఇంజనీర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, వాడి ఇష్టంతో వీళ్ళకి అనవసరం, వాళ్ళ కేపబిలిటీ వీడికి అనవసరం, ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకోరు, పట్టుదల అంతే. దాంతో ఏమవుతుందంటే ఆ పిల్లవాడిని వాళ్ళు నైట్ అండ్ డే కష్టపడి చదివించి బై ప్రెజర్ చేస్తే వాడు 25 ఇయర్స్ వచ్చేసరికి ఏమైందంటే తను ఒక యంగ్ సైంటిస్ట్గా డెవలప్ అయ్యాడు. యంగ్ సైంటిస్ట్ జరిగిన వాస్తవం ఇది, యాక్చువల్గా జరిగిన వాస్తవం. యంగ్ సైంటిస్ట్ డెవలప్ అయ్యాక ఇతను అహ్మదాబాద్లో ఒక బిజినెస్ దీంట్లోకి వెళ్ళాడు. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మంచి ఆఫర్ ఇచ్చారు, మంచి జాబ్ ఇచ్చారు. తనకి ఒక పేరెంట్స్, టీచర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎంతోమంది కష్టపడి ఒక అబ్బాయిని సపోర్ట్ చేసుకుంటూ అతను ఒక స్థాయికి ఎదిగాడు, ఒక యంగ్ సైంటిస్ట్ అయ్యాడు, గొప్ప విషయమే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను జాబ్లో జాయిన్ అయ్యాడు, మంచి శాలరీ వస్తుంది, అంతా హ్యాపీగా ఉంది. అయితే సౌత్ ఇండియా నుంచి వెళ్ళాడు, అతనికి హిందీ అంతగా రాదు, అక్కడ వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ హిందీ వాళ్ళు ఉన్నారు. ఇతను నెమ్మదిగా నేర్చుకుంటాడు, పెద్ద విషయం కాదు. సరదాగా వాళ్ళు ఏదో కొలీగ్స్ కామెంట్ చేశారు అతన్ని, నీకు హిందీ రాదు, నువ్వు సౌత్ ఇండియను, ఏదో సంథింగ్ ఏదో చిన్న కామెంట్ చేశారు, ర్యాగింగ్ లాగా అనుకోండి లైట్గా. సో ఎంప్లాయీస్ మధ్య ఎంప్లాయీస్కి ఉండేది చాలా తక్కువ ఉంటుంది అది. దాన్ని కూడా తను తట్టుకోలేక, అవమానం తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే తను పెరిగిన దగ్గర నుంచి తనకు అప్రిసియేషనే తప్ప, ఎందుకంటే తను ఆటలాడింది లేదు ఓడిపోవడానికి, కల్చరల్ యాక్టివిటీస్ లేవు. ఎంతసేపు అమ్మ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఉదయం సాయంత్రం చదివించడం వలన తనకి ఎంతసేపు అప్రిసియేషనే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, గుడ్ మార్క్స్. ఈ అవమానం ఎప్పుడైతే చదువులోనే ఉంది, మిగిలిన యాక్టివిటీస్ ఎలా ఫేస్ చేయాలి, మిగిలిన ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి, ఒక అవమానం ఎదురైతే ఏం చేయాలి, ఒక గొడవ వస్తే ఏం చేయాలి తనకు తెలియదు. దాంతో తను పెద్ద అవమానంగా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. కెరీర్ పరంగా బాగానే సెటిల్ అయ్యాడు, కానీ సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఓకే. సో జీవించడానికి కావాల్సింది చదువు, అంటే వివేకంతో కూడిన చదువు, క్రమశిక్షణతో కూడిన చదువు, తర్వాత అన్ని ఫీల్డ్లో కూడా మనిషికి కొంచెం అనుభవం ఉండాలి. అందుకోసం పేరెంట్స్ కూడా పిల్లలకి అలవాటు చేయాలి, షాప్కి వెళ్ళి రావడము, చుట్టాలతో ఉండడము, సరదా గేమ్స్ ఆడడము, కల్చరల్ యాక్టివిటీస్, కొంచెం ఒక్కడు వెళ్ళగలుగుతున్నప్పుడు కొన్ని సరుకులు తెమ్మని చెప్పడము, చుట్టాలని ఏదైనా సెండ్ ఆఫ్ ఇవ్వడం, ఇలాంటి కొన్ని విషయాలు అతన్ని అలవాటు చేయాలి సొసైటీకి. అలా కాకుండా గంప కింద కోడిలాగా తను పెంచి 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 చివరికి అతను కోల్పోయారు. ఆ పేరెంట్స్కి ఇప్పుడు ఎంత ఎఫెక్ట్, వాళ్ళకి డెఫినెట్ క్యాన్సర్ వస్తుంది. ఇంకా వాళ్ళకి దాన్ని రియాక్ట్ అయిపోతారు సహజంగా. అన్ని సంవత్సరాలు కష్టపడి పెంచిన పిల్లవాడు, చేతికి వచ్చిన పిల్లవాడు అలా అయిపోయేసరికి.
దాంతో ఆటోమేటిక్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ఒక రాత్రి నిద్ర లేకపోతేనే బాడీ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో పదే పదే బిడ్డను తలుచుకుంటూ బాధపడితే వాళ్ళు సిక్ అయిపోతారు. సో అందువల్ల చెప్పడం ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఫస్ట్ వాళ్ళు స్కూల్ గోయింగ్ అయిన దగ్గర నుంచి, ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించాలి, భార్య భర్తలు, పిల్లవాళ్ళకి ఒక 2 years 3 years ఉంటుంది, 3-4 years ఏజ్లో వాళ్ళని ఏదో డే కేర్ సెంటర్లో పడేస్తారు, లేదా ఇంకెక్కడన్నా హాస్టల్లో వేసేస్తారు. దాంతో పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే ఈ నదిలో నుంచి సముద్రంలో నుంచి చేపలు ఎలాగైతే బయటకు వచ్చేస్తాయో, ఒడ్డుకు వచ్చేసి ఎంత అల్లాడిపోతుంటాయో వాళ్ళు అంత ఇబ్బంది పడిపోతుంటారు. పేరెంట్స్ లేక, సపోర్ట్ లేక, ప్రాపర్ ఎఫెక్షన్ లేక ఆ పిల్లలు నలిగిపోతుంటారు. దాంతో వాడి మీద వాడికి ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కువ తింటారు, దిగులు పడుతుంటారు, నిద్రపోరు సరిగా, దానివల్ల కలవలేరు నలుగురిలో, ఈజీగా ఆడలేరు, వాళ్ళ లోకంలో వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు, ఏది పెట్టినా తింటూనే ఉంటారు, ఏది పెట్టినా దాన్ని ఏం కాదనలేరు. దానివల్ల ఏమవుతుంది, ఒబేసిటీ ఎక్కువ వస్తుంది. పిల్లల హాస్టల్లో వేసేయడము, వాడికి అంటే వాళ్ళని మైండ్ ప్రిపేర్ చేయాలంట. నేను మైండ్ని ప్రిపేర్ చేయకుండా, వాళ్ళని ప్రాపర్గా ట్యూన్ చేయకుండా సడన్ డెసిషన్స్ తీసుకోవడం వలన ఆ సడన్ ఎమోషన్స్ షాక్ అయ్యి మనస్సుకి ఎఫెక్ట్ అయింది, మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. మెదడు మీద ప్రభావం చూపెట్టింది, దానికి సంబంధిత సిస్టమ్, దానికి సంబంధించిన అవయవం ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది తీవ్రత రోజులు, నెలలు, సంవత్సరాలు అదే పనిగా బాధపడుతూ ఉంటే అది ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ కావాలో ఆర్గాన్ ఎఫెక్ట్ అది నెమ్మదిగా క్యాన్సర్గా మారిపోతుంది. అది లంగ్ క్యాన్సరే కావచ్చు, కొలన్ క్యాన్సరే కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సరే కావచ్చు, యూట్రస్ క్యాన్సరే కావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సరే కావచ్చు. సో ప్రతి దానికి కన్ఫ్లిక్ట్ అనమాట, సంఘర్షణ, ఒక మానసిక షాక్, మెంటల్ షాక్, ఆ ఘర్షణ అనేది రూట్ కాజ్. అది ఇప్పటికి చాలామందికి తెలియదు. అది ఈ డాక్టర్ హ్యామర్ గారు చాలా ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాడు. ఏదో ఒక దిగులతో, భయంతో పిల్లలకు కొన్ని జబ్బులు రావచ్చు, వచ్చినప్పుడు మనం ఆ జబ్బులకు సంబంధించిన డాక్టర్కి తీసుకెళ్తున్నాం సిమ్టమ్స్, కానీ రూట్ కాజ్ ఏంటి, వాడికి మ్యాథ్స్ అంటే భయం ఉందో, రేపు మార్కులు చెప్తారని భయం ఉందో, వాడికి ఫియర్ ఎక్కువ ఉంటే, ఆ డార్క్నెస్ అంటే ఫియర్ కొందరికి ఒంటరిగా ఉండాలంటే భయం, హాస్టల్లో ఉండాలంటే భయం, ఇలా కొందరికి ఫ్లైట్లో వెళ్ళాలంటే భయం, హైట్స్లోకి వెళ్ళాలంటే భయం, లిఫ్ట్లో ఉండాలంటే కూడా భయం కొందరికి, లిఫ్ట్లో వెళ్ళాలంటే. సో ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళ మానసిక స్థితి. దాన్ని బట్టి వీళ్ళు కౌన్సిల్ చేసి వాడికి భయం తీసేసేయాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. సో ఒక స్థాయికి వరకు పిల్లవాడికి ఎఫెక్ట్ అయింది, ఆ పిల్లవాడికి ఎఫెక్ట్ అయిన దాన్ని మనం గుర్తించి ప్రాపర్ కౌన్సిల్ చేస్తే పర్వాలేదు. తర్వాత కొంచెం పెద్దవాడు అవుతాడు, ఇంజనీరింగో లేకపోతే ఏదో ప్రొఫెషన్లోకి సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ అతని మీద ప్రెషర్ ఉంటుంది, పెళ్లి చేసుకోమని చెప్పేసి. ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళి అంటే అది ఒక పండగలాగా అందరు ఇంట్లో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పెద్ద బర్డన్ లాగా, అది ఒక ప్రాజెక్ట్ లాగా, అది ఒక ఇబ్బంది లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్ గోల్స్ డిఫరెంట్గా మారిపోతుంటాయి. పేరెంట్స్కి వాళ్ళకి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. సో వీడి థాట్ ప్రాసెస్ వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు. వాళ్ళేమో చదివిచ్చేసాక పెళ్లి చేసేద్దామని, వీడేమో ఇంకో 2 ఏళ్ళు ఆగితే మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచిగా హౌస్ బిల్డ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లోపు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా హడావుడికి పెళ్లి చేసుకున్న వాళ్ళే డైవర్స్ అయిపోతాయి, అది విని వీడికి మళ్ళీ భయం వేస్తుంది. సో అట్లా ఇప్పుడు చాలామంది పిల్లలకి మ్యారేజ్ అంటే భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఈ విషయంలో, పర్టికులర్ ఈ విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలంటారా, లేకపోతే పిల్లల ఆలోచన మారాలంటారా? అది ఎడ్యుకేషన్ పరంగా అయినండి, లేకపోతే లైఫ్లో సెటిల్ అయ్యే పరంగా అయినండి, ఏదైనా సరే తల్లిదండ్రులది మారాలి. ఒక ఊహకు వచ్చాక, కొంచెం పెద్ద స్థాయికి వచ్చాక, అంటే పిల్లలు ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాక వీళ్ళది బాధ్యత ఉంది, పేరెంట్స్ది బాధ్యత ఉంది. వాడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్గా ఉన్నప్పుడు మాత్రం పేరెంట్స్ది, టీచర్స్ది, అడ్మినిస్ట్రేటర్స్ది బాధ్యత. కొంచెం కాలేజ్ అయిపోయి యూనివర్సిటీ స్థాయికి వెళ్ళిపోయి డిగ్రీ కంప్లీట్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ ఫ్రెష్గా చేస్తున్న వ్యక్తుల విషయంలో వీళ్ళు కూడా కొంత, ఇప్పుడు పర్వాలేదు, పిల్లలు చాలామంది పర్సనల్ డెవలప్మెంట్లోకి ఎంటర్ అవ్వడము, మెడిటేషన్ చేయడము. నేను నేర్చుకున్న కొత్తలో మెడిటేషన్ అంటే ఏదో అన్ని కోల్పోయిన వాళ్ళు, చాలా వయసు మళ్ళిన వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ చేయాలి అనే ఒక భావన ఉండేది. ఇప్పుడు 10 years 5 years పిల్లలు కూడా హ్యాపీగా మెడిటేషన్ చేస్తున్నారు. ఆ రకమైన టెక్నాలజీ, ఆ రకమైన కమ్యూనికేషన్ డెవలప్ అయింది. మార్పు అందరిలో రావాలి. తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిషోర్ అండి, టీచర్ అండి, అల్మచల్ అండి. ఓకే కిషోర్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ గారిని అడగండి. మా అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాడు. వాడికి ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తే బ్లడ్ చూడగానే ఫెయింట్ అయిపోతున్నాడు వాడు. అది కారణం ఏంటండి? ఫోబియా. ఓకే, మీరు చెప్పింది రైట్ అండి.
మీ అబ్బాయికే కాదు చాలామంది డాక్టర్స్కి కూడా బ్లడ్ అంటే ఫియర్ ఉంటుంది కొత్తలో మెడిసిన్ చదివేటప్పుడు, డెడ్ బాడీ చూడాలంటే భయం ఉంటుంది. దానికి మీరు కౌన్సిల్ చేయాలి. ఆ ఫియర్ ఆఫ్ కొందరు గాయాలు చూసినప్పుడు రక్తం ఎప్పుడు వస్తుంది, పిల్లవాడి గాయమైనప్పుడు రక్తం వస్తుంది. సో ఆ ఫియర్ కాన్ఫ్లిక్ట్ అనేది తన బ్రెయిన్లో డిపాజిట్ అయి ఉంది. ఆ రక్తం అనగా సినిమాలో రక్తం చిందించాడు, రక్తం చిందింది అనగానే భయపడిపోతారు. అంటే ఏదో గాయము, ఏదో ప్రమాదము, ఏదో ఒక మరణానికి సంబంధంగా ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఒక భయం డెవలప్ అవుతుంది. అయితే మీరు కొంచెం కౌన్సిల్ మీరన్నా చేయొచ్చు మీ మాట వింటే, లేదంటే దగ్గరలో కొంచెం చక్కగా కౌన్సిల్ చేసే వాళ్ళకి తీసుకెళ్ళి దీనికి భయపడాల్సిన అవసరం లేదు, మనలో 4-5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది, ఇతరుల బ్లడ్ చూడడం వల్ల నీకు జరిగే హాని ఏముండదు, వాస్తవాన్ని చూడగలిగే శక్తి మనలో పెరగాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ ద రియాలిటీ. యాక్సెప్ట్ ద రియాలిటీ అనేది నేర్చుకోవాలి. అది మన పిల్లలు కౌన్సిల్ చేయాలండి, అది చాలా ఇంపార్టెంట్. అదే బ్లడ్ టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా వాడు ఫెయింట్ అయిపోతాడండి. అదేనండి, దానికోసం కౌన్సిల్ చేయాలి, పిల్లవాడికి కౌన్సిల్ చేయాలి. పిల్లవాడు మీరు ఏం చేస్తున్నారంటే బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళినప్పుడే తను ఫెయింట్ అవుతున్న విషయాన్ని గమనించారు. బ్లడ్ టెస్ట్ తీసుకోకుండా ఉంటారు కదా, అప్పుడు వాడికి కౌన్సిల్ చేయాలి, అబ్బాయికి కౌన్సిల్ చేయాలి. ఆ రకమైన ఫోబియా ఉన్నప్పుడు ఒకసారి బ్లడ్ టెస్ట్ సెంటర్కి తీసుకువెళ్ళి ఓకే ఇలా జరుగుతుంది ప్రాసెస్ ఇది అని వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ చూపిస్తూ పెద్ద అంటే కరెక్ట్, అది మీరు చెప్పింది కరెక్ట్. అబ్బాయిని తీసుకెళ్ళాలి, ఈ రోజు నీకు టెస్ట్ లేదమ్మా, వేరే వాళ్ళు టెస్ట్ చేయించుకుంటున్నారు, నీకన్నా చిన్న వయసు వాళ్ళు చేయించుకుంటున్నారు, పెద్ద ఆయన చేయించుకుంటున్నారు, ఇది చాలా మంచిది, దీనివల్ల కొన్ని జబ్బులు తెలుస్తాయి, దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా టైఫాయిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జాండీస్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉంటారు కానీ కొన్ని అంటువ్యాధులు తెలియవు మనకి, తినకొని తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ వచ్చిన వాళ్ళు మాంసం తింటారు, వారానికి చనిపోతారు. సో ఈ రకంగా వాళ్ళకి ఆ విషయంలో మనం కొద్దిగా సిన్సియర్ ఎఫర్ట్ చేస్తే కొద్ది రోజుల్లో ఈజీగా దాని నుంచి బయటపడతాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గౌడ్ అండి, మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి సార్. షుగర్ ఉన్నది, కొద్దిగా షుగర్ ఉందంటారా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు షుగరు? 20 years. మీ అమ్మగారికి నాన్నగారికి అందరికి ఉందా షుగరు? లేదు, వరకు లేదు. ఓకే, మీకు ఒక్కరికి వచ్చింది. మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాం. మొదట ఏం చేసేవాళ్ళు? పొలిటికల్ ఏంటండి? వ్యవసాయం, పొలిటికల్. సో మీ పొలిటికల్లో వ్యవసాయంలో ఉన్నప్పుడు మీకు ఏంటంటే స్ట్రెస్ డెవలప్ అవుతుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, మెయిన్ మానసిక కారణాలతోనే ఎక్కువగా షుగర్ వస్తుంది. అలాగే మీరు పొలిటికల్లో ఉన్నారు, ఫంక్షన్స్కి ఎక్కువ వెళ్ళినప్పుడు కూడా ఒక రోజుకి మనకు 5 grams కన్నా షుగర్ తీసుకోకూడదు. అంతకని ఎక్కువ తీసుకోవడం అనేది పదే పదే జరిగితే కూడా ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది. అది ఇందాక మనం అనుకున్నట్టు 20% మనకి డైట్ రిలేటెడ్ వేరే రిలేషన్స్ కారణాలు ఉంటాయి, ఒక 80% మాత్రం మనకి ఈ రకమైనటువంటి కారణాలు ఉంటాయి, మైండ్ రిలేటెడ్ కారణాలు ఉంటాయి. సో కొద్దిగా పొలిటికల్ విషయాలు తగ్గించేసి మీకు వ్యాపకం పెట్టుకుంటే, మీరు ఏది వ్యాపకం పెట్టుకున్నా స్ట్రెస్ లేకుండా ఉండాలండి. లైఫ్ స్టైల్ మార్చాలి, లేట్ నైట్ తినకూడదు, ఎర్లీగా తినాలి, డైట్ చాలా ఇంపార్టెంటు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. ఈ పద్ధతి మరి మార్చుకుని కొంచెం ఉదయం పూట భోజనం చేయడం, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినడం, సాయంత్రం 7 కల్లా భోజనం మానేయడం, అలా చేసి కొద్దిగా ఈవినింగ్ రెస్ట్కి తీసుకోవడము, లేట్ నైట్ మీటింగ్స్, లేట్ నైట్ ఏమైనా అలవాట్లు ఉంటే మానుకోవడం, అలవాట్లు అంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉంటే మానుకోవడము చేస్తే చాలా త్వరగా మీకు తగ్గిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయలక్ష్మి అండి, ఖమ్మము. ఓకే విజయలక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ గారిని అడగండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే విజయలక్ష్మి గారు, చెప్పండి. ఖమ్మం అండి, నాకు 64 years అలా ఉంటాయి. ఓకే, నాకు జాయింట్ పెయిన్స్ మొత్తం అండి, ఎముకలు కూడా మొత్తం పెయిన్స్ అండి, ఎక్కువగా నడవలేను. అంటే ఇంట్లో అయితే చేసుకోగలుగుతాను, బయటికి వెళ్ళాలంటే కొంచెం కూడా నడవలేను. అంటే నడుస్తాను కానీ స్లోగా నడుస్తాను. ఓకే, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఇద్దరమే ఉంటామండి, మా సారు నేను. ఓకే, పిల్లలు ఎక్కడ ఉన్నారు? అయితే యోగా చేస్తున్నాను ఒక 10 months నుంచి. వెరీ గుడ్.
యోగా చేస్తుంటే ఇప్పుడు జాయింట్లు అంత ముందే రుమటాయిడ్ ఏదో అన్నారండి, అంత ముందు అవి కొంచెం తగ్గినాయి. 3 months 4 months మంచిగా అనిపించిందండి యాక్టివ్ గా. ఓకే. ఇప్పుడు తర్వాత మళ్ళీ మొత్తం జాయింట్స్ అన్ని నొప్పులు ఎక్కువైనాయండి. ఇప్పుడు ఎముకలు కూడా మొన్న ఎక్స్రే తీస్తే ఇది కాల్షియం తక్కువ ఉంది అని టాబ్లెట్స్ రాశారండి. దానికి ఏం చేయాలండి నేను? ఓకే అమ్మా విజయలక్ష్మి గారు, మీరు కాల్షియం టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. బోన్స్ స్ట్రెంత్గా ఉండాలంటే కాల్షియం కావాలి, జింక్ కావాలి, ఫాస్ఫరస్ కావాలి, పొటాషియం కావాలి, సోడియం ఇవన్నీ కావాలి. కాబట్టి ఆహారంలో మార్పులు చేసుకోండి. జామకాయ తినండి. జామకాయ, తెల్ల నువ్వులు, బెల్లముతో కొబ్బరితో చేసిన ఉండలు ఉంటాయి కదమ్మా, అవి రోజుకు 1-2 భోంచేసాక తినండి. మీరు యోగా చేస్తున్న దాన్ని కంటిన్యూ చేయండి. నిలబడి చేయలేకపోతే చైర్లో చేసుకోండి, చైర్ యోగా చేయండి. బెడ్ మీద కూర్చొని చేస్తాను. హ్యాపీగా యోగా మాత్రం చేయండి, కంటిన్యూ చేయండి. మానసికంగా ప్రశాంతంగా ఉన్నారా మీరు? ఉన్నానండి. అంత ముందు ఒకసారి సత్యనారాయణ రాజు గారి దగ్గర వచ్చి బాగా సిక్ అయ్యాను, సాల్ట్ లేకపోవడం వల్ల. ఓకే. అప్పటి నుంచి నైట్ నిద్రపోవడానికి, తర్వాత ప్లస్ నరమ్స్ కొంచెం నడవలేకపోయాను, బాగా వీక్ అయిపోయి. ఓకే ఓకే. అప్పుడు చాలా నేను నడవలేనేమో అని దిశలోకి వెళ్ళిపోయాను. నిద్ర బాగా పడుతుందా మీకు? నిద్ర బాగా పడుతుందమ్మా? అదే అండి చెప్తున్నాను, టాబ్లెట్స్ ఇచ్చారో వేస్తున్నాను రోజు. ఇప్పటికి కూడా 8-9 years అవుతుంది. ఇక నాకు చెప్పకుండా ఆపేయద్దు అంటున్నారు తను. నరాలు కూడా గట్టిగా ఉండడానికి దానికి ఈ రెండింటికే ఇచ్చారు. చాలా పవర్ తగ్గించుకుంటూ వచ్చారండి. కాకపోతే మొత్తం మానేస్తా అంటే. ఆకలి బాగుందా మీకు? ఆకలి బాగుందా? బాగానే ఉందండి. ఈ మధ్య కొద్దిగా మందం అనిపిస్తుంది కానీ. ఓకే ఓకే. అంతా పెయిన్స్ ఎక్కువ. కాకపోతే బీపీ ఉంది, టాబ్లెట్ వేస్తాను. ఓకే. కాకపోతే 50 mg వేస్తాను. ఓకే. సో జాయింట్ పెయిన్స్, బీపీ, నిద్ర లేకపోవడం మీ సమస్య. ఎముకలు మొత్తం పెయిన్స్ అండి బాగా. దానికి నాకేమైనా చెప్పరా? చెప్తాను వినండి. దీంట్లో ఫస్ట్ ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే ట్యాబ్లెట్స్తో నిద్రపోవడము, ట్యాబ్లెట్లు వేసుకుంటే బలం వస్తుంది అనేది పక్కన పెట్టేసేయండి. మన లైఫ్ స్టైల్ ఒక పద్ధతిలో ఉంటుంది. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అట్లా 3 తరాలు మనం కొన్ని పద్ధతులకు అలవాటు పడ్డాము. సడన్గా ఏదో కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప సడన్గా సాల్ట్ మానేయడము, సడన్గా అతి ఉపవాసాలు చేయడము అది కరెక్ట్ కాదు. మధ్యస్థంగా ఉండాలి. ఒక పూట భోజనం చేయడం, మిగిలిన టైంలో ఫ్రూట్స్ తినడము, ఈ రకంగా చేసుకుంటూ రావాలి తప్ప అతిగా ఎక్స్ట్రీమిటీ అనేది మంచిది కాదు మనసుకైనా శరీరానికైనా. కాబట్టి కొందరు ఎవరో ఉపవాసం చేస్తే వెయిట్ తగ్గారని వెంటనే కొందరు ఉపవాసం చేస్తారు. 3 పూటలు తింటూ వెయిట్ తగ్గచ్చు హ్యాపీగా. సో ఇలా డైట్లో ఎక్కడ మార్పులు చేయాలి, ఒక అడ్వైజర్, ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోకుండా ఇలా చేయకూడదు. ఫస్ట్ థింగ్ సొంత ఆలోచనలతో చేయకూడదు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఇవి ఏంటంటే సింథటిక్ మెడిసిన్స్ వాడుతున్నారు, ఆర్టిఫిషియల్ అవి వాడుతున్నారు. అవి ఎక్కువ రోజులు వాడడం మంచిది కాదు. ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోయేటట్టు ఉండకూడదు, సహజంగా రావాలి. అయితే ఈ సడన్గా ఆపేస్తే విత్డ్రా సిమ్టమ్స్ అని వస్తాయని వాటిని సడన్గా ఆపేయద్దు అంటారు. అయితే కొద్ది రోజులకు ఆపేసేయాలి, మరి కంటిన్యూగా అదే వాడేటట్టు తగ్గించుకుంటూ నెమ్మదిగా మానేస్తే చాలా మంచిది. మధ్యస్థంగా మరి కంటిన్యూస్ వేసుకోకుండా. ఎప్పుడైతే నిద్ర కృత్రిమంగా ఉంటుందో మొత్తం బాడీ హీట్ వచ్చేస్తుంది. హీట్ వచ్చినప్పుడు మేజర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, నడుము, మోకాలు ముఖ్యంగా, తర్వాత షోల్డర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది శారీరకంగా ఉండే వీక్నెస్తో వచ్చే సమస్య. అయితే దీనికి జిఎన్ఎం థెరపీలో కన్ఫ్లిక్ట్ ఏమని చెప్తారంటే, డాక్టర్ గారు ఈ జిఎన్ఎం థెరపీ అనేది వితౌట్ మెడిసిన్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక కాలర్ చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. సో ఆ కాలర్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు? ఆవిడది పర్వాలేదు, అమ్మగారికి ఆవిడకి మోకాలు నొప్పులు ఉన్నాయని, బీపీ ఉంది అని, నిద్ర పట్టట్లేదంటే ఇవన్నీ మానసిక సంబంధం ఉంటాయి. మెయిన్ బీపీ ఉంది అంటే కొంత స్ట్రెస్ ఫీల్ అవుతుండొచ్చు. అయితే ఒక హ్యాపీ ఏంటంటే ఆవిడ యోగా చేస్తున్నారు కాబట్టి ఆవిడ చాలా సులభంగా వీటి నుంచి బయటపడచ్చు. మానసికంగా ఎక్కువ దిగులు పడుతుంటే మాత్రం వారు కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది. జీఎన్ఎం థెరపీలో ఏం చేస్తామంటే, చాలామంది మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయంటే తన మీద తనకి ఇష్టం లేకపోవడం, వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ లేకపోవడం, బ్రతకాలన్న కోరిక లేకపోవడము, ఆశ లేకపోవడము, తన మాట ఎవరు వినట్లేదు అనుకోవడము. పిల్లల దగ్గర ఉంటారు వీళ్ళు, పెళ్ళైన తర్వాత కొడుకు దగ్గర, కూతురు దగ్గర ఉంటారు. వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండలేరు. సో దీనివల్ల ఏంటంటే లోపల ఒక సంఘర్షణ, ఆ ఘర్షణ అయిపోయి దాని ప్రభావం
మన శరీరానికి ఏదైతే ఆధారం మెయిన్ నడుము, ఈ మోకాళ్ళు, యాంకిల్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి పెయిన్ రూపంలో బయటకు వస్తుంటుంది. ఓకే. ఆ పెయిన్ ఎక్కువ రీజను స్ట్రెస్, అది ఈ రకమైనటువంటి ఆలోచన. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, తన మీద తనకి బాగా అందంగా ఉన్న వాళ్ళు వయసు పెరిగిన తర్వాత స్కిన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, జుట్టు రాలిపోయి ఉండొచ్చు, స్కిన్ ముడతలు పడితే వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వేస్తుంది, ఇంకెందుకు నేను బ్రతికుండాలి ఇట్లా అనుకుంటారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు అందం మీద ఒక ఐడెంటిటీ పొందారు కాబట్టి ఒక యాక్సిడెంట్ అయ్యో లేదా పెద్ద ఏజ్ వచ్చేది పోయేసరికి దాని మీద కూడా వాళ్ళకి దిగులు వచ్చేస్తుంది. అలాగా భర్త నుంచి అవమానం ఎదురైంది, భర్త తను అర్థం చేసుకోవట్లేదు, ఏదో ఒక అయిష్టత పెరిగింది వాళ్ళ మధ్య, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. సో ఈ రకంగా బాడీలో ప్రతి ఆర్గాన్కి, ఎమోషన్కి మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెంటర్కి లింక్ ఉంది. ఇది జిఎన్ఎం థెరపీలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనస్సు, మెదడు, దానికి సంబంధించిన అవయవము, అంటే ఆర్గాన్, ఏదో ఒక ఆర్గాన్ ఏదో సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ డెవలప్ అయింది అనుకోండి, ఏదైనా కారణం చేత భయపడ్డారు, ఈ భయం ఒక రోజులో అమ్మ దగ్గర తీసుకొని హగ్ చేసుకొని ఏం లేదు నాయనా నేను ఉన్నానంటే పోతుంది కొందరికి. కొందరు షాక్ అయిపోతారు, పదే పదే భయపడిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఎగతాలు చేసి అట్లా చేసేసరికి ఆ భయం అనేది తనలో నాటుకుపోతుంది. అలా భయం ఎక్కువైపోయేసరికి ఏమవుతుంది, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, బోన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత స్కెలిటల్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అయ్యేసరికి జాయింట్స్ అన్ని వీక్ అవుతాయి. దాంతో వాళ్ళకి రిపోర్ట్ సిస్టము, యూరినరీ సిస్టము ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో వాళ్ళకి షివరింగ్ రావచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సో అందువల్ల డాక్టర్ గారు ప్రాబ్లం ఏదైనా సరే ఈ జిఎన్ఎం థెరపీ ద్వారా కౌన్సిలింగ్ తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అంటారా? 100%. ఓకే. అయితే అయినప్పటికీ ఏదైనా రిలేటెడ్గా కొంచెం ఇన్ఫెక్షన్ లేకపోతే బాడీలో ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ ఉందనుకోండి, అలాంటి వాటికి హోమియోపతి మెడిసిన్ తీసుకోవచ్చు. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవచ్చు. హోమియోపతి అనేది ఎక్కువ ఈ మైండ్ మీద రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి మెడిసిన్ కుదిరితే ఆ తర్వాత ఏదైనా కొంచెం ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా ఉంటే బాడీలో అది కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే. సో మానసికంగా అంత స్ట్రాంగ్గా లేరు, చాలా వీక్గా ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గర జిఎన్ఎం థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటారు? వాళ్ళకి ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి మనం చెప్తుంటే కొందరికి స్పాట్లో మారిపోతారు, కొందరు మళ్ళీ అదే పాట పాడుతుంటారు. ఇప్పుడు ఎవరో ఆవిడకి ఏదో అవమానం జరిగింది, ఏదో కష్టం జరిగింది, మనం దాని గురించి ఒక 1 hour 2 hours అంతా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే చాలామంది ఫ్రీ అయిపోయి వెళ్ళిపోతారు, చాలా హ్యాపీగా ఉంటారు. కొద్దిమంది ఉంటారు మధ్యస్థ బ్యాచ్, కొందరు ఏంటంటే మళ్ళీ అదే పట్టుకొస్తారు, మా అబ్బాయి ఫోన్ చేయలేదండి, మా కోడలు నాతో మాట్లాడట్లేదండి, మా కూతురు కూడా నా మీద అసౌకర్యంగా ఉందండి అని పదే పదే చెప్తుంటారు. వాళ్ళకి మళ్ళీ 1-2 సార్లు కౌన్సిలింగ్ ఎక్కువ అవసరం అవుతుంది. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది దీంట్లో. బట్ ఎప్పటికైనా వాళ్ళు మానసికంగా బలోపేతం అయితేనే రియల్ హ్యాపీనెస్ చూడగలుగుతారు. సో అంతవరకు మనం వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూసుకోవడం, నిద్ర టైంకి పోతుందా లేదా చూడడం, ఫుడ్ సరిగ్గా తీసుకుంటుందా లేదా, ఇట్లా డైట్ స్టైలు, లైఫ్ స్టైలు విషయంలో కూడా కాన్సన్ట్రేట్ చేసి చెప్పడంతో వాళ్ళు చాలా త్వరగా వీటి నుంచి బయటపడతారు. ఓకే. పిల్లలకి ఎలా కౌన్సిలింగ్ చేస్తారండి? పిల్లల విషయంలో ఎక్కువ టీచర్స్, పేరెంట్స్, పిల్లలకి ఏం భయాలు ఉంటాయి, వాళ్ళకి ఆడుతూ పాడుతుండే వయసులో బలవంతం కూర్చోబెట్టి చదువు అంటే వాడు ఎందుకు చదవాలో తెలియదు, భయపడి తల్లి కోసం, తండ్రి కోసం, టీచర్స్ కోసం చదువుతుంటాడు. అందువల్ల వాడిని మరీ హెరాస్ చేయకూడదు. మార్క్స్ తక్కువ వచ్చాయి, ఎల్కేజీలో కూడా స్కూల్ ఫస్ట్ రావాలి అని గొడవపడ్డ సైక్రటిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు ఎల్కేజీలో యూకేజీలో మార్క్స్ సరిగ్గా రాలేదని కూడా కొడితే చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంఎస్సీ సైకాలజీ చేసి కూడా. ఎందుకు అలా అవుతుందంటే వాళ్ళ ఈగో, నా బిడ్డ అంటే ఇలా ఉండాలి అని ఒక ఈగోతో పిల్లలకి హింస చేస్తుంటారు, కొడుతుంటారు, వాతలు పెడుతుంటారు భయంకర. అయితే కొందరు దెబ్బ పడితే ఇంకా మళ్ళీ దెబ్బ పడకూడదని భయంతో బాగా చదువుతారు, కొందరు సిక్ అయిపోతారు, వాడు అసలు చనిపోతారు కూడా. అందువల్ల ఏంటంటే వాడి యొక్క మానసిక స్థితిని బట్టి మనం కౌన్సిల్ చేయాలి తప్ప అందరికీ ఒకటే మంత్రం వేయకూడదు. కొడితే కండిషన్ని బట్టి థెరపీ అనేది ఇవ్వాలి, కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ జిఎన్ఎం థెరపీ అంటే ఏంటి, అసలు పుట్టు పూర్వత్రాల గురించి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.